హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజున మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. పిల్లలకైతే స్కూల్కి స్నాక్స్ కానీ లేదంటే ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానీ చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసమైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు సుజీ రవ్వను తీసుకోండి. ఏదైనా 1 కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి. ఇదేంటంటే ఉప్మా చేసుకుంటాం కదండి, అది తెల్ల రవ్వ. అలాగే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోరువెచ్చని పాలను వేసుకొని ఇవన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన అయితే మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. రవ్వ అయితే బాగా నాని ఉంటుంది. అలాగే ఈలోపు అయితే ఇంకో ప్రాసెస్ చేస్తాం. దానికోసం మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి, 1 కప్పు వరకు మైదా పిండి, 1 కప్పు వరకు షుగర్ పౌడర్, పంచదారని మిక్సీ పట్టేసి ఇలా మెత్తగా పౌడర్ చేసి తీసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఒక 1/2 కప్పు కంటే తక్కువ నువ్వులను వేసుకోండి. ఇవి మధ్యలో ఎండు కొబ్బరి నువ్వులు తగిలితే భలే రుచిగా ఉంటుందండి. అలాగే 1 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. ఒకవేళ యాలకుల పొడి లేకపోతే కనుక పంచదార మిక్సీ పట్టినప్పుడు 2 యాలకులు వేసి మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని, టేస్ట్ తగ్గ ఉప్పుని వేసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా అయితే ఫస్ట్ కలిపేసుకోండి. వాటర్ కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయకుండా. అలాగే ఈలోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈలోపే రవ్వని చూస్తే బాగా నాని ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న రవ్వని ఈ పిండిలో తెచ్చి వేసేసుకున్నాక మొత్తం ఈ పిండి రవ్వ బాగా కలిసే విధంగా కలుపుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఈజీగా అయిపోయేవి, టేస్టీగా ఉండే రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరైతే ఆ వీడియోస్ని కూడా చూడటానికి ట్రై చేయండి. మీరు ఈవినింగ్ టైం స్నాక్స్కి వెతుక్కునే పని కూడా ఉండదు. ఇలా మొత్తం నేను వీడియోలో చూపించిన విధంగా రవ్వ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కాస్త గట్టిగా అనిపిస్తే కనుక కాచి చల్లార్చిన పాలను వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. పాలను అయితే కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే జారుగా కలుపుకోకూడదు. కాస్తంత గట్టిగా కలుపుకుంటేనే ఈ బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే బాగా ఈ పిండి అయితే నాని ఉంటుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంది కదండి. ఇలా నాని ఉన్న పిండిని నేను తీసుకునే ఈ పిండిలో అయితే హాఫ్ క్వాంటిటీ తీసుకొని దీన్ని నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి. ఇలా మొత్తం ఒక స్టిక్ లాగా అయితే రోల్ చేసుకోండి. ఎక్కడ పగుళ్ళు ఏమీ లేకుండా అలా రోల్ చేసుకోండి. ఒకవేళ చేతికి అతుక్కున్నట్టయితే కనుక కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా రోల్ చేయండి. ఇలా కంప్లీట్గా రోల్ చేసినాక పైనుంచి ట్యాప్ చేసేసి ఒక చాక్ తీసుకొని స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా నేను చూపించే విధంగా అయితే అన్నింటినీ కట్ చేసుకోండి. ఇలా నేను అన్నీ కట్ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకదాన్ని చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా కాస్త షేప్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అటు ఇటు అడ్జస్ట్ అయితే కాస్త సూదుగా పెట్టుకుంటే, షార్ప్గా పెట్టుకుంటే బిస్కెట్స్ అనేవి చూడటానికి షేప్ కూడా బాగుంటుందండి. అలాగే మధ్యలో బబుల్స్లా వచ్చే గ్యాప్లు వచ్చాయి కదండి, అవి కవర్ చేయొద్దు. అవి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అయితే భలే రుచిగా ఉంటాయి. అన్నింటినీ ఇలా ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైనాక ఇవి 1 by 1 కళాయిలో వేసేసినాక ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి అవి ఫ్రై అయ్యేంత వరకు, అటు 1 సైడ్ ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచండి. ఇంకో 1 సైడ్ ఫ్రై అయినాక రెండో వైపు తిప్పుకున్నప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసినప్పుడు వేడిగా ఉండాలి, ఫ్లేమ్ అయితే లోగా ఉండాలి. ఇలా 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. వీటిని అయితే ఒక 8 లీటర్ కంటైనర్లో పెట్టుకుంటే కనుక 15 to 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్లో అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.